జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ నాయకత్వం, ఓబీసీ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ గారి నాయకత్వం, రుద్రరాజన్న గారి నాయకత్వం కూడా వర్జల బాగా పనిచేసిన ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్ద మనుషులు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ సార్, రుద్రరాజన్న గారు, నాగరాజు గారు, రాష్ట్ర ఓబీసీ చైర్మన్ నాగరాజన్న గారు, మురళీకృష్ణ గారు, అనేక జిల్లాల చైర్మన్లు, మండల కమిటీలు చైర్మన్లు, గ్రామ చైర్మన్లు ఇక్కడికి ఎంతో కష్టపడి వీరికి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఆ మూల అక్కడ అనంతపూర్ అంటే బెంగళూరు దగ్గర, ఇక్కడనేమో మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బార్డర్లోకి వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ రక్తం, వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు, వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు, కానీ మనం మాత్రం అందరి గోపుకునేటట్టుంటే మనకు చాకు పెట్టి చీలుకునేటట్టు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ మేడం చెప్పిన ఆదేశాల మీద, రాహుల్ గాంధీ గారి ఒక బహుజన ఐడియాలజీ మీద, బీసీలు కులగణన అంటే ఎంత గొప్ప విషయం తెలుసా? అసలు ఒక అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ ఎజెండా ఎత్తుకుంటే మన బతుకులు మన పిల్లల బతుకులు ముందుకు పోని, మన బతుకులు మన పిల్లల బతుకులు. ఇలా ఐపీఎస్ ఒక ఆయన పోలీస్ ఆయన ఆపుతుంటే బాధ అనిపించింది. ఆయన చదువుకున్నప్పుడు కాంగ్రెస్ చేసిన భుక్షం వల్లనే ఆయన ఇలా జాబ్ కొట్టింది. ఇలా మనకు బాధ అనిపించింది. రుద్రరాజన్న లోపలికి వచ్చినాక చాలా ఇష్యూ అయింది బయట. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేషనల్లో కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారు వచ్చిన తర్వాత, సార్ వచ్చిన తర్వాత ఓబీసీ పరిస్థితి చాలా చేంజ్ అయిపోయింది. ఎట్లా చేంజ్ అయిందంటే ఇప్పుడు ఆంధ్రలో పార్టీ కాంగ్రెస్ పార్టీ వీక్ అయినప్పుడు రుద్రరాజన్న, శైలేంద్రనాథన్న చాలా గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. సో ఓబీసీ ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఊపిరి పోసుకుంటుందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఓబీసీ పరిస్థితి నేషనల్లో అజయ్ సింగ్ సార్ రాకముందు అంత పరిస్థితి ఉండే, వీక్ అంటే చాలా దారుణమైన పరిస్థితి ఉండే. ప్రతి రాష్ట్రానికి ఆయన ఏజ్కు సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి నెలకు 2 సార్లు వెళ్తాడు. అంటే ఎంత గొప్ప నిర్ణయం అంటే బాధ అనిపిస్తుంటది. ఒక్కొక్కసారి కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీలో అన్నం మెతుకు మీద రాసుకున్న జగన్మోహన్ రెడ్డి మొన్న రాకున్న రూలింగ్ పార్టీలో నువ్వు తిరిగే కారు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి గత మాజీ ముఖ్యమంత్రి గారి దయ వల్లనే తిరుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్. ఇలా నారా చంద్రబాబు నాయుడు కూడా ఆనాడు యూత్ కాంగ్రెస్ లో పనిచేసే రామారావు వాళ్ళ మామ పార్టీ పెట్టినాక మనకు చాలా ద్రోహం చేసిపోయింది. ఇలా అందులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కేవలం మన కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష వల్లనే అల్లా ఉరియాలో మంత్రులుగా ఏర్పడుతున్నారు. అవునా కాదా? ఇలా మనం బస్సు కిరాయిలు పెట్టుకొని ఎంతో కష్టపడి గ్రౌండ్ లెవెల్లో గెలిచి ఎంతో కష్టపడి ఇంకా రిక్షాలకు పైసలు పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరు సొంతంగా చెమట ఖర్చుతో పెట్టుకొని వచ్చినటువంటి కార్యకర్తలు మాత్రమే. మీలెక్క డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు. మీలెక్క డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పోయి సుపారీ కాంట్రాక్టుల మీద పోతలేరు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఎన్నోసార్లు అజయ్ సింగ్ సార్ అడుగుతుంటాడు, ఏంటి పార్టీ పరిస్థితి అంటే చాలా వెరీ స్ట్రాంగ్ ఉంది సార్, అక్కడ ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా కాపాడడానికి వాళ్ళ ప్రాణం వల్ల ఇళ్ళనే ఇస్తారు కానీ ప్రాణం దాటైతే బయటకు పోయే పరిస్థితి లేదు. అట్లాంటి రుద్రరాజు గారైనా, ఇప్పుడున్న ఓబీసీ చైర్మన్ అయినా, మాజీ సీఎం గారి రాజశేఖర రెడ్డి గారి బిడ్డే షర్మిల మేడం గారైనా ఆమె నాయకత్వంలో ప్రతి డీసీసీ, ప్రతి ఎస్సీసీలు, ఎస్టీసీలు, ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ ప్రతి డీసీసీ ప్రెసిడెంట్ పనిచేయాలని చెప్పేసి ఇంకొక 3 సంవత్సరాలలో పార్టీ రూలింగ్ వస్తుందేమో చంద్రబాబు నాయుడుకు భయం రావాలి. మీకు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఓబీసీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నా పేరు శ్రీనివాస్ యాదవ్, గూగుల్లో అప్పటిపేట శ్రీనివాస్ యాదవ్ అని గుర్తు వస్తుంది. నా వాట్సాప్ నెంబర్ రాసుకోండి. మీ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. నేను కెప్టెన్ అజయ్ సింగ్ సార్ దృష్టికి, రాష్ట్ర చైర్మన్ నాగరాజన్న గారి దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకొని పోతా. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి మండల స్థాయిలో పోస్ట్ ఇస్తాము. మండల స్థాయిలో పనిచేసిన వాళ్ళకి జిల్లా స్థాయిలో ఇస్తాము. జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో కూడా పోస్టులు ఇస్తాం.
ఎందుకంటే మీకు నాగరాజన్నతోని మీకు చాణక్యం ఉన్న ఆయన టైం లేకున్నా కూడా నాకు కూడా ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ ఒకసారి రాసుకోండి, అందరూ వాట్సాప్లలో కూడా పెట్టండి. 8686456789. ఓకే, నాకు కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓబీసీ డిపార్ట్మెంట్ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఒక మనుషులు కార్యకర్తలు తయారు కావాలంటే మీకు ఎక్కువ తెలుసు, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక నరేంద్ర మోడీతో ఎంత పనిచేస్తున్నాడో, బీజేపీ పార్టీతో ఎంత స్ట్రగుల్ చేస్తున్నాడో, బీజేపీ పార్టీ ఎన్ని హింసలు పెట్టినా, సొంత మిల్లును కాల్ చేపించినా, ఎన్ని అవమానాలకు గురి చేసినా రాహుల్ గాంధీ కేవలం బహుజన ఐడియాలిస్ట్తోనే ముందుకు పోతుండు. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ తోనే ముందుకు పోతుండు. ఒక బీసీలో ముందడుగు పోవాలి రాజ్యంలో అని చెప్పేసి ముందడుగు పోతుండు. అంత కష్టపడుతున్నా వాళ్ళకు ఇవాళ నరేంద్ర మోడీ గారినైనా ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారినైనా ఒకటి అడుగుతున్నా, మీ కొడుకు చనిపోలే, నువ్వు చనిపోలే, కానీ దేశానికి ప్రాణాలు అర్పించినట్టు గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మన కళ్ళ ముందర చూసినవే కదా. వాస్తవాలు మాట్లాడుకుంటే అక్కడనైనా తెలంగాణలో అయినా ఇక్కడనైనా దేశంలో ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదన్నా ఉంది అంటే కేవలం బికాస్ ఆఫ్ ఇందిరాగాంధీ కుటుంబం. ఇలా ఎంత బాధ అనిపిస్తున్నదంటే ఇల్లు కట్టుకొని బస్సులు సంపాదించుకొని సంపాదించుకున్నాడంతా అవతల పార్టీలు పెట్టుకొని మా మీదనే మాట్లాడుతుండు. అన్నం తిన్నోడే సున్నం పెడతాడు అన్నట్టుగా ఇలా పరిస్థితులు తీసుకొచ్చారు. ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసి ఒక మండలానికి మామూలుగా ఇక్కడ ఉన్న డిసిసి బాబనైనా ఇక్కడ మన రంగన్న కూడా ఉన్నాడు, ఇలా మన జిల్లా ప్రెసిడెంట్ ఒకటి అడుగుదాం. మండలకు ఎన్ని ఉన్నాయి? మేజర్ మండలంలో 25 గ్రామాలు ఉంటాయా? ఓ 25 గ్రామాలు 25 గ్రామాలు ఉంటాయా? ఆ గ్రామాలలో ఒక కమిటీ చేస్తే మనకి 25 మంది వస్తారు. ఒక 25 మంది వచ్చిన ఒక కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు, ఒక కాన్స్టిట్యున్సీలో 7 మండలాలు, ఒక కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు. అక్కడ 100 మంది కార్యకర్తలు తిరగబట్టి ఇప్పుడు 100 మంది కలిసి ఆ సీఐని బెదిరిస్తే ఎట్లా పోయిండు? వాడు ఒక కదిలియకపోయిండు. ఒక డిపార్ట్మెంట్ ఒక 6 మంది 10 మంది పోలీసులు వస్తే ఇక్కడ మనం ముట్టుకున్నామంటే భయపడ్డారు. అదేవిధంగా ఒక 100 మంది నియోజకవర్గంలో పనిచేస్తే రాబోయే కాలంలో మనకు కంపల్సరీ రూలింగ్ వస్తుందా రాదా? అదే విధంగా పని చేసుకునే పోతే మనం చూసి ఓబీసీలో ఎస్సీసీ డిపార్ట్మెంట్ డెవలప్ అవుతుంది, ఎస్సీతో పాటుగా ఎస్టీ సెల్ డెవలప్ అవుతాయి, ఎస్టీతో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై డెవలప్ అవుతుంది. పార్టీ సిద్ధాంతాలు మనం ముందు తీసుకుపోయి సోనియా గాంధీ ఇక్కడ చేసిందగా ప్రతి రోడ్డు విజయవాడలో ఒక సీసీ రోడ్డు పాట వేసిరంటే విలేజ్ నక్షలో, మండల నక్షలో, జిల్లా నక్షలో రోడ్లు ఉన్నాయంటే కేవలం బికాస్ ఆఫ్ ఇందిరాగాంధీ మేడమే కదా, మన కాంగ్రెస్ పార్టీ కదా. అదంతా గుర్తింపు తీసుకుపోయి సోషల్ మీడియాగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇలా మనం ఇంజనీరింగ్ కాలేజీలో ఇలా చెప్తున్నారు, ఆ రోజే యూనివర్సిటీలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. అసెంబ్లీ భూములలో పేదలకు ఫ్రీగా ఇచ్చిందే ఇందిరాగాంధీ మేడం కదా. ఎందుకు బాధతో ఉంటున్నాం? వీళ్ళంతా బుకాయి మాటలు చెప్తున్న టీడీపీ వైఎస్ఆర్ పార్టీలకు బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పవలసుకుంది మనమే కదా. ఇలా ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ముందుకు పోయారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కదా. ఇవన్నిటికీ ముందుకు మూల కారణం ఏంటంటే దట్ ఈస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంకా గొప్ప పార్టీ పెట్టుకున్నప్పుడు మీరు ఇంకా గొప్పగా పనిచేస్తున్నారు, ఇంకా ముందుగా చేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.